నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను రాజశేఖర్. ప్రధానంగా వివిధ వార్తాపత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఒకసారి ముందుగా ఈనాడుకి వెళ్దాం. ఈనాడుకు సంబంధించి అభివృద్ధి ఎజెండా అనేది ప్రధానంగా మనకి హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ చూపిస్తామంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 5 ఏళ్ళు రేవంత్ అధికారంలో ఉంటారంటూ కూడా అభివృద్ధిని భవిష్యత్తు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ తొలి జాబితాలో 4 అనేది ఈనాడులో మరొక వార్త కనిపిస్తూ ఉంది. సో మిగిలిన 13 లోక్సభ నియోజకవర్గాలపై ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ వాయనాడు నుంచి రాహుల్ పోటీ చేయబోతున్నారు. సో ఏపీ ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దామంటూ కూడా భాజపా తెదేపా జనసేన సంయుక్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మిత్రపక్షాలకు 30 అసెంబ్లీ అలాగే 8 లోక్సభ స్థానాలు పొత్తును నేడు ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్త హైలైట్ అవుతుంది. రాజ్యసభకు సుధామూర్తి అనేది ఒక వార్త ప్రధానంగా నామినేటెడ్ చేసినటువంటి రాష్ట్రపతి ఆమె కృతజ్ఞతలు చెప్పినటువంటి పరిస్థితి. వంట గ్యాస్పై ₹100 తగ్గింపు ఎన్నికల ముందు కేంద్రం కీలక నిర్ణయం. మహిళా దినోత్సవ కానుకగా ప్రధాని ప్రకటన అనేది ఒక వార్త హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక చివరిగా భక్తజన సంద్రోహంతో మారింది వేములవాడ రాజన్న క్షేత్రం అనే వార్త కూడా హైలైట్ అవుతుంది. పని పూర్తయింది, ఏడాది గడువు ఉంది అనేది ఒక గుత్తేదారులకు సంబంధించి భిన్న సమాచారంతో ధృవీకరణ పత్రాలు ఇచ్చారు ఇంజనీర్లు అంటూ మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి వార్త హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక సిపేజీ నాణ్యత లోపాలపై ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. 6 గంటల పాటు అన్నారం సుందిల్ల బ్యారేజీలు పరిశీలించింది ఎన్డీఎస్ఏ బృందం. ఇక దానికి సంబంధించి కూడా వార్త హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. తర్వాత మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రధానంగా ఇందులో కూడా ప్రధానంగా అదే హెడ్లైన్ కనిపిస్తుంది. హైదరాబాద్ అభివృద్ధి బాధ్యత నాదే అనేది ఒక వార్త హైలైట్ అవుతుంది. కాళేశ్వరం ఉద్యోగులు కమిటీ ముందుకు అండగా ఉంటామంటూ అభివృద్ధిని వ్యాఖ్యలకు సంబంధించి వార్త కనిపిస్తుంది. రాజ్యసభకు సుధామూర్తి బీఆర్ఎస్లోనే ఉంటా మంత్రి మల్లారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి సంబంధించి వార్త కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థులుగా రాహుల్ అలాగే 4 సభ్యులు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భక్తవ శంకర అనేది ఒక వార్త హైలైట్ అవుతుంది. అలాగే ఈరోజు గ్రేటర్ సిటీకి మణిహారమైనటువంటి ఉత్తర తెలంగాణకు ముఖద్వారం అంటూ 1580 కోట్ల రూపాయలతో ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్ ప్రారంభోత్సవం సంబంధించి కూడా వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత మనం సాక్షి చూద్దాం. సాక్షికి సంబంధించి ప్రధానంగా హెడ్లైన్ బీజేపీకి సంబంధించినటువంటి వార్త 333 పైమాట అంటూ ఒక వార్త కనిపిస్తుంది చిన్న స్లైడ్లో. అలాగే 4 లైన్ క్లియర్, మిగతా వారి సంగతి ఎప్పుడు అనేది కూడా ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ అనేది వార్త కనిపిస్తూ ఉంది. మిగతా స్థానాలు 20 తర్వాత అనేది కూడా క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక వార్త ప్రచురించారు. అలాగే పాత బస్తీపై ఫోకస్ 2050 విజన్తో పూర్తిస్థాయి అభివృద్ధి చేస్తామంటూ ఒక వార్త కనిపిస్తోంది. బాబు బిల్లి 1,00,000 కోట్లు అంటూ కూడా ఒక వార్త కనిపిస్తుంది. రాజ్యసభకు సుధామూర్తి నామినేటెడ్ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సిలిండర్ ధర ₹100 తగ్గింపు అనే వార్త కూడా హైలైట్ అవుతుంది. అలాగే ఈరోజు ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ సంబంధించినటువంటి కారిడార్ ఓపెనింగ్ సంబంధించి కూడా ఒక యాడ్ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చివరిగా మనం వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి ఓల్డ్ సిటీలో ప్రగతి గల్లీని అభివృద్ధి చేస్తాం, ప్రతి గల్లీని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ ప్రతిష్టను పెంచుతామంటూ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక వంట గ్యాస్ ధర ₹100 తగ్గింపు వార్త కనిపిస్తూ ఉంది. సర్కార్ ఆదాయానికి టానిక్ 100 కోట్ల రూపాయల గండి అనేది ప్రధానంగా వార్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి. 39 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్టు. తెలంగాణకు సంబంధించి 4 ఎంపీ స్థానాలు ప్రకటించినటువంటి పరిస్థితి. ఇక గ్రేటర్ సిటీకి మణిహారం ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ సంబంధించి ఆడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి వార్తాపత్రికకు సంబంధించి. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి, విశ్లేషణ అందించడానికి మా సీనియర్ జర్నలిస్టు కృష్ణమూర్తి మనకి సిద్ధంగా ఉన్నారు. నమస్తే కృష్ణమూర్తి గారు. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా వ్యూహాత్మకంగా ప్రాజెక్టులు నిర్మాణం చేయబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైపు గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాల బయటకు తీస్తూనే పూర్తిగా అభివృద్ధిపై ముందుకు వెళుతుంది. చాలా వరకు ప్రారంభోత్సవాలు వరుసగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మనం పాత బస్తీకి సంబంధించి హైదరాబాద్ అభివృద్ధి నా బాధ్యత అంటూ కూడా నిన్న ప్రధానంగా పాత బస్తీ మెటీరియల్ పనులు శంకుస్థాపనలో కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అభివృద్ధిని కూడా పూర్తి సహకారం అందిస్తాం, 5 ఏళ్ల పాటు అండగా ఉంటామని కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొత్త త్రయం ఏర్పడబోతుందా? రాజకీయంగా కొన్ని వ్యాఖ్యలు కనిపిస్తూ ఉంటే పూర్తిగా అభివృద్ధి వైపు కూడా నిజమైనటువంటి హైదరాబాద్ ఓల్డ్ సిటీ అని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? నిజంగా అలాంటి పరిస్థితి ప్రారంభోత్సవానికి సంబంధించి పూర్తిగా చూసుకుంటే ఇలాంటి ఒక కార్యక్రమం ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడబోతుంది? అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ సిటీ ప్రాంత ప్రజలకు లబ్ధి ఎంతవరకు ఉండబోతుంది? నిజంగా అంటే ఓల్డ్ సిటీకి మెట్రో అనేది ఇప్పుడు రావాల్సిన అవసరం. ఇప్పటికే దాదాపు 5-6 సంవత్సరాలు లేదే మన మెట్రో. అంటే ఇప్పుడైతే ఎంజీబీఎస్ నుంచి యూజీ బస్ స్టాండ్, ఎల్బీ దగ్గర నుంచి మియాపూర్, మరో నాగోల్ నుంచి రాయదుర్గం, ఈ 3 కారిడార్లలో మెట్రో ప్రారంభమైంది. అప్పుడే అంటే మొదట్లోనే మెట్రో ప్రారంభం అంటే మెట్రో పనులను హైదరాబాద్ లో మొదలుపెట్టినప్పుడే
పాత బస్తీ నుంచి మెట్రో ప్రారంభించాలని అనుకుంది. కానీ రాజకీయ కారణాలు, రాజకీయ సమీకరణలు, ఒత్తిళ్లు వీటన్నిటి నేపథ్యంలో కొంత గత ప్రభుత్వం 10 సంవత్సరాలు దీన్ని డిలే చేసింది. ఈ పనులు పూర్తయినాయి. వాస్తవానికి ఎల్బీ నగర్ కారిడార్ లో కూడా 3 సంవత్సరాలు లేట్ అయింది. మొదట్లో కేసీఆర్ ప్రభుత్వం రాగానే అసెంబ్లీ ముందు నుంచి వెళ్ళనియ్యారు. అది అండర్ గ్రౌండ్ లో వెళ్ళాలి అని ఆపాను. ఆ తర్వాత చివరకు మళ్ళీ పాత అలైన్మెంట్ ఒప్పుకొని పాత అలైన్మెంట్ ప్రకారంగానే మెట్రో నిర్మాణం పూర్తయింది. మొత్తం మీద తాగుతాం. పాత బస్తీ విషయంలో కొంత గందరగోళం ఏర్పడింది. ఎంఐఎం ఒత్తిడి తీసుకొచ్చిందని చెప్పేసి అనేకమైన ఆరోపణలు వచ్చాయి. చివరకు రేవంత్ రెడ్డి దాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం పాత బస్తీ ప్రజలకు శుభపరిణామం అని చెప్పచ్చు. పాత బస్తీలో బస్సులు తక్కువగా ఉంటాయి, జనం ఎక్కువగా ఉంటుంది, రద్దీ ఎక్కువగా ఉంటుంది, రోడ్లన్నీ కిక్కిరిసి ఉంటాయి, రోడ్ల మీద పార్కింగ్ ఉంటుంది. కాబట్టి వాహనాలు రాకపోవడానికి ఇబ్బంది. కాబట్టి బస్సులు నడపడానికి కూడా ఆర్టీసీ కొంత సుముఖత వ్యక్తం చేయరు. గతంలో మినీ బస్ కొన్ని ప్రారంభించినప్పటికీ అది ఆర్టీసీ ఆదాయం దృష్ట్యా దాన్ని ఆపడం జరిగింది. సుమారు 68 బస్సులు మినీ బస్సులను ప్రారంభించిన ఆర్టీసీ పాత బస్తీ కోసం అని తనను ఆపేస్తుంది. ఆదాయం రావట్లేదు, సరిగా ఈ భారం అవుతుంది సంస్థకు అని చెప్పేసి ఆపేశారు. ఏ రకంగా చూసినా వాళ్ళకు ఆర్టీసీ సౌకర్యం అంటే ప్రజా రవాణా సౌకర్యం అనేది పాత బస్తీ ప్రజలకు దూరంగా ఉంది. ఈ మెట్రో ప్రారంభం అయితే కొంత అందుబాటులోకి వచ్చే అవకాశం, కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉంది, కొంత అభివృద్ధి జరిగే అవకాశం. మెట్రో రావడం వల్ల పలంగుమా ప్యాలెస్ కానీ చార్మినార్ కానీ అందరికీ సులభంగా వెళ్ళేందుకు అవకాశం ఉంది. ఎస్ ఎస్ కృష్ణమూర్తి గారు, ఇంకోటి అంటే ఈ పూర్తిగా దీనికి డిపిఆర్కి సంబంధించి కానీ ఏదైతే ప్లాన్కి సంబంధించి గత ప్రభుత్వం సిద్ధం చేసింది పూర్తిగా సఖ్యతగా ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ గతంలో అడగలేదని కాంగ్రెస్ పార్టీ చాలా వరకు ఎన్నికల సమయంలో ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. పాత బస్తీ అభివృద్ధి ఇప్పుడెందుకు అసెంబ్లీలో చర్చిస్తున్నారు? మీరు గతంలో దోస్తాను చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ప్రశ్నించలేదని కూడా కాంగ్రెస్ నేతలు కొంతమంది విమర్శించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పూర్తిగా గత ప్రభుత్వంలో సిద్ధమైనటువంటి ప్లాన్నే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా మార్పులు చేర్పులు చేస్తూ లేకపోతే కాంగ్రెస్ పార్టీ దీనికి శ్రీకారం చుట్టింది అనుకోవచ్చా? అడగలేదు కాదు, అడ్డుపడింది ఎంఐఎం. పాత బస్తీకి మెట్రో వస్తే ఆ ప్రాంత ప్రజలకు చైతన్యం వస్తుంది. తమ రాజకీయ ఆగడాలు, రాజకీయ ఎత్తుగడలు ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. రాజకీయ భవిష్యత్తు శూన్యంగా మారే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఎంఐఎం పాత బస్తీకి మెట్రో రాకుండా అడ్డుకున్నది. ల్యాండ్ భూసేకరణ పెద్ద సమస్యగా మార్చినటువంటి ఎంఐఎం పార్టీ మెట్రో వస్తే ఇబ్బందిగా ఉంటుంది, భూసేకరణ ఇబ్బందికరంగా ఉంటుంది, భూసేకరణ చేయడం ద్వారా కొన్ని చోట్ల కొన్ని కట్టడాలు పోతాయి, వీటన్నిటి ఇప్పుడు అదే సైదాబాద్ లో జరిగేటువంటి సైదాబాద్ లో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా అదే ఆ ఒత్తిడితో కొంత ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు అది పిల్లర్స్ పూర్తి అయిపోయినాయి. ఆ తర్వాత ఆ దశలో ఒక ప్రార్థన మందిరం పైన పోతుందని చెప్పి ఒక వర్గం ఆపడం దీంతో కొంత ఇబ్బందికరంగా మారుతాం. అంటే తన కట్టడాలు బాగుండాలి, ఒక వర్గం కట్టడాలు బాగుండాలి, మిగతా ఏమన్నా కానీ అనే ఉద్దేశం ఉండదు. అలైన్మెంట్ లో కొంత ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో గత ప్రభుత్వం రిస్క్ ఎందుకు, ఎంఐఎంతో గొడవ ఎందుకు అనే ఉద్దేశం ఆపేస్తుంది. అంటే మిత్ర పార్టీ కాబట్టి, మిత్రపక్షం ఎంఐఎం కాబట్టి వాళ్ళతో గొడవ పెట్టుకోవడం ఆగింది. ఈ ప్రభుత్వం లేదు, ఖచ్చితంగా ఏదేమైనా కృష్ణమూర్తి గారు, ఒకటి ఇంకొక అంశం, నిన్న జరిగినటువంటి సభకు సంబంధించి నిన్న మాట్లాడిన అంశాలు కొన్ని మనం ప్రధానంగా 5 ఏళ్ల పాటు సహకరిస్తామనడం పూర్తిగా అంటే ఈ ప్రాజెక్టుకి కానీ లేకపోతే దీనికి సహకరిస్తూనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి మద్దతు ఎంఐఎం పార్టీ తెలుపుతున్నటువంటి మనం అంచనాకు రావాల్సిన అవసరం ఉందంటారు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు మీరే సీఎంగా ఉంటారు, పూర్తిగా సహకరిస్తామని చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రాజెక్టు కానీ పూర్తిగా ఎక్కడ కూడా అంటే మీరు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఎక్కడ పూర్తిగా భూసేకరణకు సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశం, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా అనేది పరిశీలన చేసిన నేపథ్యంలో పూర్తి సహకారం ఎంఐఎం పార్టీ ఉంది కాబట్టి సో ఈజీగా ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ నిర్మించడానికి అవకాశం ఉంటుంది అనుకోవచ్చు మనం. ఎంఐఎం పార్టీ పరిస్థితి ఏంటంటే అందుకే జుట్టు అందకపోతే కాళ్ళు, ఆ పార్టీ పరిస్థితి. నిన్నే వరకు ప్రభుత్వము తాను చెప్పినట్టుగా వినది, ఉట్టంటే ఉట్టు బయట బయట. స్వయంగా అక్బరుద్దీన్, అసదుద్దీన్ చెప్పారు, కారునా సీలింగ్ మా చేతిలో ఉంది, మేము ఎదిరించు కట్టుకుంటుందండి. అదే జరిగింది. కారు మొత్తం అన్న కప్ప చెప్పి అన్న వాళ్ళు కూర్చున్నారు కారులో, కానీ సీలింగ్ మాత్రం ఎంఐఎం ఇచ్చారు కాబట్టి ఆ రకంగా సాగింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
రెండో అంశం మీరు అన్నట్టుగా పూర్తిగా సహకరిస్తాం, ఖచ్చితంగా సహకరించాల్సిందే. వాళ్ళకు వేరే పాయింట్ లేదు. ఎందుకంటే మీరు తీసుకోండి ఎంఐఎం చరిత్ర, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ సంఘానికి పార్టీ, ఆ పార్టీ సంఘానికి కూర్చుంటాడు. గతంలో చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన తోటి చేశారు, రాజశేఖర్ రెడ్డి ఆయన తోటి చేశారు, తర్వాత కేసీఆర్ వస్తే ఆయన తోటి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళతో చేస్తారు. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ అక్రమాలు, వాళ్ళ దౌర్జన్యాల మీద కేసులు నమోదు కాకుండా, పోలీసులు కేసులు ఇబ్బంది కాకుండా, పోలీసులతో ఇబ్బంది కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వంతో ఉండాలి అనేది వాళ్ళ సిద్ధాంతం. లేదంటే వాళ్ళు రాజాంతం చేస్తారు. ఎస్, ఇంకొక అంశం నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో కొన్ని కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గల్లీని కూడా డెవలప్ చేస్తాం, ఓల్డ్ సిటీ అంటే ఒరిజినల్ సిటీని చూపిస్తాం, అదే ఒరిజినల్ సిటీ హైదరాబాదు అంటే నిజమైనటువంటి హైదరాబాద్ అదే అని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిజంగా అలాంటి పరిస్థితులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రాబోతున్నాయి అనుకోవచ్చా? నిజంగా హైదరాబాద్ అంటే పాత బస్తీ అనుకోవచ్చు అసలు? ఖచ్చితంగా దాంట్లో రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో 200% కరెక్ట్. హైదరాబాద్ అంటే పాత బస్తీ మాత్రమే. అంటే నైజాం కాలంలో పల్లక్నుమా ప్యాలెస్ కానీ మీరు మిగతా ఏ కట్టడాలు తీసుకున్నటువంటి నైజాం రాజు పాలించినటువంటి ప్రాంతం మొత్తం కూడా హైదరాబాద్. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాల్లో ఒక నల్లమల అడవిలాగా ఉండేది నైజాం హయాంలో. ఇప్పుడు అవన్నీ కూడా జనసంద్రంగా మారినాయి. మనం మొన్నటి చూసాము హైటెక్ సిటీ ప్రాంతం, మాధవపూర్ హైటెక్ సిటీ ఈ ప్రాంతం చూసాము. మొన్నటి వరకు కూడా అక్కడ చెట్లు గుట్టలు ఉండేది, గుట్టల బేగంపేట. మాదాపూర్ ప్రస్తుతం ఉన్న మాదాపూర్ ఒకప్పుడు గుట్టల బేగంపేట, గుట్టలుగా ఉండేది. వాటిని గుట్టలన్నీ తీసి చదువు చేసి సిటీగా మార్చుకున్నాం. అంటే ఖచ్చితంగా హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ, ఒరిజినల్ సిటీ, ఒరిజినల్ సిటీ. ఇప్పటికీ అక్కడ చారిత్రాత్మక ఎన్నో కట్టడాలు ఉన్నాయి. వాటిని పరిరక్షించి పునరుద్ధరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. సాలార్ మ్యూజియం కానీ, లాల్ దర్వాజా అమ్మవారి టెంపుల్ కానీ, లేదు అంటే పల్లక్నుమా ప్యాలెస్ కానీ, మిగతా చాలా ఉన్నాయి. ఎస్, కృష్ణమూర్తి గారు ప్రధానంగా మెట్రో పూర్తయితే కనుక కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి ఒక మార్కు చరిత్రలో ఒక పేజీని నింపుకుంటుంది అనుకోవచ్చా మనం? ఈ ఒక్క మెట్రో కాదు కదా సార్, హైదరాబాద్ ఒక మెట్రోనే కాదు కదా. ఎల్బీ నగర్ నుండి ఓఎస్ఆర్ అట్లా మళ్ళీ ఎయిర్పోర్ట్ లింక్ ఇస్తాను, ఇవ్వాల్సిందే. గతంలో హైటెక్ సిటీ మీదకి వెళ్ళి తీసుకుపోయి ఎవరికో బిల్డర్స్ కు, కొంతమంది సంపన్నులకు బెయిల్ చేసేందుకు అక్కడ శంకుస్థాపన చేశారు రాయదుర్గం దగ్గర. అదే కరెక్ట్. వ్యయం ఉంటుంది అయినా కానీ వినకుండా గత ప్రభుత్వం. అంటే ఇంకోటి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా చూసుకుంటే వరుసగా శంకుస్థాపనలు చేసినటువంటి వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కూడా పూర్తిస్థాయి కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. సో మనం ఈ రోజు కూడా 1550 కోట్ల రూపాయలతో ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్ కూడా ప్రారంభోత్సవం జరగబోతుంది సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. సో పూర్తిగా అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇది కూడా ఒక నాంది, అంటే వరుస పెట్టి ఎన్నికలకు ముందే అనుకోవచ్చా, లేకపోతే చేయాల్సినటువంటిది ప్రజలకు చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, మేమేం చేయబోతున్నాం అవన్నీ కూడా శంకుస్థాపనలు పూర్తిగా సిద్ధం చేసుకున్నాం, అభివృద్ధి పరంగా ముందుకెళ్తున్నాం అనేది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సంకేతం ఇస్తుంది అనుకోవచ్చా? దీనికి ఎలక్షన్ కు అభివృద్ధికి సంబంధం చేస్తారు. ఎస్, ఏ ప్రభుత్వం ఉన్నా అభివృద్ధికి నిరంతరం జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి కేంద్రం నిధులు వస్తూ ఉంటాయి, రాష్ట్రం తన వాటాను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, భూ సేకరణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా వీటన్ని చేయాల్సిన అవసరం. ఇప్పటికే హస్తినాపురం దగ్గర ఒక ఫ్లైఓవర్ పూర్తయింది, దాన్ని ఈరోజు ప్రారంభించబోతున్నారు రేవంత్ రెడ్డి. తర్వాత మేడ్చల్ రూట్ లో డబుల్ డెక్కర్ కారిడార్, ఎలివేటర్ కారిడార్ ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారు. అంటే ఇవన్నీ చూస్తా ఉంటే హైదరాబాద్ అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వహించింది, ఎంత నిర్లక్ష్యంగా ఉంది. కృష్ణమూర్తి గారు ఇక్కడే ఇంకొక అంశం కూడా మనం మాట్లాడాలి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది మేము అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాం, అది ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు, శంకుస్థాపనలు చేస్తున్నారు, కొత్తగా చేసింది ఏమీ లేదు, మేము ఇచ్చిన కొలువులు కానీ లేకపోతే ప్రాజెక్టులు కానీ అన్ని చేస్తున్నారని చెప్తున్నారు. నిజంగా వాస్తవం ఉంది అందులో? సార్ మనకు తెలిసింది మనం మాట్లాడదాము. ఈవీ ఎక్స్ప్రెస్ హైవే ఎప్పుడు మొదలైంది సార్ పనులు?
చంద్రబాబు నాయుడు హయాంలో మొదలైతే రాజశేఖర రెడ్డి హయాంలో పూర్తయింది. ఎస్ మెట్రో రాజశేఖర రెడ్డి హయాంలో మొదలైతే మన బీఆర్ఎస్ హయాంలో పూర్తయింది. అంటే ఒక ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కాల పరిమితి తోటి పెడతా ఉంటారు. కాంట్రాక్టర్ సిస్టమ్ ఇస్తాడు. ఈ పని ఇన్ని నెలల్లో పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి కొంత గ్రేస్ కూడా ఇస్తారు, 3 నుంచి 6 నెలలు. అంటే పనిని బట్టి ఆ యొక్క ప్రాజెక్టుని బట్టి, ప్రాజెక్టు విలువను బట్టి ఆ రకంగానే జరుగుతూ ఉంటాయి. మరి మీరు కనీసం చెప్పలేదు కదా మేము ఇట్లా చేయబోతున్నామని. ఓకే, మీరు ఏర్పాటు చేస్తుంటారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా మీరు చెప్పారా మా పైప్ లైన్లో ఉన్నాయి, మేము చేయబోతున్నాం, డబుల్ డెక్కర్ పాత పరిస్థితికి ఇస్తామని మీరు చెప్పిరా? డబుల్ డెక్కర్ సాధ్యం కాదని చెప్పారు కదా. సారీ, మెట్రో డబుల్ డెక్కర్ మెట్రో సాధ్యం కాదు పాత పరిస్థితికి అని చెప్పారు కదా. మెట్రో పాత పరిస్థితి అక్కడికే పెట్టడం సాధ్యం కాదు, అక్కడ వదిలేయండి అని చెప్పేసి రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ కు లింక్ గా మెట్రో పట్నం శంకుస్థాపన చేసింది. ఈ రకంగా వీళ్ళు వాళ్ళ అనుకూలంగా వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళ కమిషన్లు ఏమొస్తాయి, వాళ్ళకి ఏం లబ్ధి చేకూరుతుంది, తన వారికి ఏం లబ్ధి చేకూరుతున్న కోణంలోనే వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. కానీ ఫీజిబిలిటీ సాధ్యం ఎక్కడ అవుతుంది, ఎవరి ప్రజలకు అంటే ఏ ప్రాంతంలో నిర్మిస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. నిజంగా ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ మెట్రోను రాయదుర్గం నుంచి తీసుకెళ్ళడం కన్నా ఇక్కడ నుంచి తీసుకెళ్తూ కొంచెం బెనిఫిట్. అంటే ఇటువైపు ఎల్బీ నగర్ నుంచి మొదలు పెడితే పహాడి చెరుకు మీదుగా ఎయిర్పోర్ట్ తీసుకెళ్తారా, ఈ ఎల్బీ నగర్ తో పాటు మిగతా ప్రాంతాల ప్రజలకు అస్నాపురం కానీ, ఇటువైపు వస్తే కర్మంఘాట్ కానీ, ఇటువైపు వస్తే ఓవైసీ హాస్పిటల్ కానీ, ఇటువైపు వస్తే చంద్రాంగుంట ప్రజలకు కానీ వీటన్నిటికీ ఉపయోగపడతాం. పాత బస్తీకి రైలు విస్తరణ అంటే ఇల్లివల్ నుంచి పాత బస్తీ వరకు మెట్రో విస్తరణ పాత బస్తీలో ప్రజలకు ఉపయోగపడతాం, రవాణా సౌకర్యం మెరుగుపడతా ఉంది. తీసుకుంటా ఉంటే కృష్ణమూర్తి గారు ఇంకొక అంశం మాట్లాడదాం. ఇంకొక అంశానికి సంబంధించి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ 39 మందితో మొదటి జాబితాను విడుదల చేసింది. ఎంపీ అభ్యర్థులు లోక్సభకు సంబంధించి పూర్తిగా తెలంగాణకు సంబంధించి 4 మంది అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే చాలా వరకు కూడా 9 మంది 10 మంది ఎక్స్పెక్ట్ చేసేటువంటి పరిస్థితి. సో ఈ సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం ఏమంటారు? అంటే కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మనం మొన్ననే మాట్లాడుతున్నాం. ఒక్కో నియోజకవర్గం నుంచి 5, 6, 7 మంది పోటీ పడతా ఉన్నారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి కేంద్ర పార్టీ అంటే ఏఐసిసి కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ, ఏఐసిసి కానీ వీళ్ళందరూ కూడా కొంత ఆలోచన చేసి ఎక్కడైతే పోటీ తక్కువగా ఉంది, అభ్యర్థులు ఖచ్చితంగా గెలవగలరు అన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని కేవలం 4 సీట్లు ప్రకటించారు. దీంట్లో ఇంకా మనం ప్రధానంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేశారు, మొన్నటి వరకు అనుకున్నారు. పార్టీ అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేసింది, అధిష్టానానికి విజ్ఞప్తి, రాహుల్ గాంధీ విజ్ఞప్తి, సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు. కానీ చివరికి ఆయన మళ్ళీ తాను ఇప్పుడు ప్రస్తుతం తెల్లారు పైన లోక్సభ నుంచి పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నట్టుగా నిన్న జాబితాలో వచ్చింది. అంటే ఇప్పుడు ఖమ్మం సీటు విషయంలో తేలాల్సిన అవసరం. ఖమ్మం సీటు విషయంలో 2 మంత్రులు తన వాళ్ళకి కావాలని ఖమ్మంకి చెందిన వాళ్ళే పోటీ పడతా ఉన్నారు. బట్టి విక్రమార్క ప్లస్ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. వీళ్ళతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరన్ మంత్రావు, ఇంకా చాలా మంది ఖమ్మం సీటు కావాలి అని కోరుతా ఉన్నారు. అంటే ఈ రకంగా చూస్తుంటే మీరు అనేక సీట్లలో సికింద్రాబాద్ సంబంధించిన అంశంలో చాలా మంది ఉన్నారు. మల్కాజికి సంబంధించిన విషయంలో ఈ రకంగా మనం చూసుకుంటా పోతుంటే చాలా కాన్స్టిట్యూన్సీలలో అనేక మంది అభ్యర్థులు పోటాపోటీగా వాళ్ళు ఉత్సాహాలు చూపుతా ఉన్నారు. నేను పోటీ చేస్తాను అన్నప్పుడు కొంత వాళ్ళందరినీ సమన్వయం చేసుకుని అందరితో చర్చించి మాట్లాడి వీలైనంత మేర ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు అధిష్టానం కృషి చేస్తుండగా మనకు ఈ జాబితాతో స్పష్టమవుతా ఉంది. అసలు ఇప్పుడు ప్రకటించిన 4 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా వీళ్ళు గెలుపు అనేది నల్లేరు మీద నడకడుకోవచ్చు, లేకపోతే తప్పకుండా అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ కూడా కొన్ని స్థానాల్లో, జహీరాబాద్ లాంటి స్థానాల్లో కూడా అభ్యర్థిని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఓటీ బలంగా ఇవ్వగలరు,
ప్రత్యర్థి ఎవరు అనేది ఇప్పుడు మహబూబాద్ ఉంది. మహబూబాద్ ప్రకటించారు, బీజేపీ ప్రకటించారు, బీఆర్ఎస్ ప్రకటించారు. జహీరాబాద్ ప్రకటించారు. అదే నల్గొండకు సంబంధించినటువంటి అంశంలో ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రకటించలేదు. ఇట్లా చూసుకుంటా పోతా ఉంటే కొన్ని స్థానాలను అభ్యర్థులు ప్రకటించారు, కొన్ని స్థానాలు ప్రకటించారు. జహీరాబాద్ సంబంధించి సిట్టింగ్ ఎంపీ బీజేపీ నుంచి దిగబోతున్నారు. సురేష్ శెట్కర్ గతంలో ప్రాతినిధ్యం వహించారు, కానీ ఈ మధ్య కాలంలో వాళ్ళు ప్రాతినిధ్యం వహించారు. అంటే పార్టీ యంత్రాంగం ఎంత మేర బలంగా ఉన్నది అన్న అంశాన్ని కూడా కొంత బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి కృష్ణమూర్తి గారు, రెండవ లిస్టు ఎప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తుంది? కొంతమంది 20వ తారీఖు తర్వాత వచ్చే అవకాశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత చాలా మంది వరకు 11వ తారీఖు తర్వాత వచ్చే అవకాశం ఉందని ఇలాంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సో సెకండ్ లిస్టు దాదాపుగా, ఎందుకంటే కేరళకు సంబంధించి వారి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయబోతున్నారు, ఒక క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భువనగిరి కానీ, ఖమ్మం కానీ, నల్గొండ ఈ ప్రాంతాల్లో అభ్యర్థులకు సంబంధించి కసరత్తులు చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో చూసుకుంటే సెకండ్ లిస్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? సెకండ్ లిస్ట్ ఇంకొక 1 వీక్ పట్టే అవకాశం కనిపిస్తా ఉన్నాయి. 11 కూడా రాకపోవచ్చు మనకున్న సమాచారం ప్రకారంగా. 15, 16 ఆ ప్రాంతంలో వచ్చే అవకాశం. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన అంశం ఏంటంటే, ప్రధానంగా ఒక్క తెలంగాణకు సంబంధించి అభ్యర్థులు అంటే అందుబాటులో ఉన్న సిడబ్ల్యూసీ నేతలు కూర్చుండి చర్చించి దాన్ని జాబితాను విడుదల చేసే అవకాశం. కానీ దేశవ్యాప్తంగా ఎంపీ అభ్యర్థులు రేపు జరిగే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ఉత్సాహంతో ఉంది, ఊరకలిస్తా ఉన్నది. ఆ కోణంలో ప్రయత్నాలు చేద్దాం అన్నప్పుడు గెలుపు అభ్యర్థులను ప్రధానంగా తీసుకోవాల్సి అవసరం. ఇంకొక అంశం ఏంటంటే, ఇండియా కూటమితో కలిసి వెళ్తున్న ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో ఆ కూటమిలోని పార్టీలను కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం. అంటే బహుముఖ పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ కేవలం తెలంగాణ అభ్యర్థుల విషయంలోనే, లేదు అంటే కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలోనే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలంటే కొంచెం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కొంచెం సాధ్యపడదు. కొంత సమయం పట్టే అవకాశం. మిత్రపక్షాలతో కూడా సమన్వయం చేసుకుని ఆ యొక్క స్థానాల్లో ఎవరు ఉంటున్నారు, ఆ పక్కన ఉన్న స్థానాలు మనకు వచ్చినాయి కాబట్టి దాంట్లో ఎవరిని పెట్టాలి, ఎవరు నిలబెట్టాలి, అంటే బలమైన అభ్యర్థులు ఎవరు, సర్వేలను కూడా కొంత ప్రాతిపదిక ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుతపడుతుంది. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు అభ్యర్థుల జాబితా వెలువడుతుంది అనుకోవడం అనేది కొంత అత్యుత్సాహం అనే అనుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు, ప్రధానంగా వంట గ్యాస్ ధరకు సంబంధించి 100 రూపాయలు బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం తగ్గించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఒక రకంగా ఎన్నికలకు వెళ్లే ముందు పూర్తిగా మహిళలకు సంబంధించి నేనైతే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా బీజేపీ పార్టీ నిర్ణయం తీసుకుంది, ముందుకు వెళుతుంది. ఎన్నికల్లో స్టంట్ అనుకోవచ్చా, లేకపోతే నిజంగానే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఇచ్చే ఒక కానుక అనుకోవచ్చా మనం? వాస్తవానికి గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది, ఇంధన ధరలు తగ్గిస్తాం, తగ్గే అవకాశం ఉన్నాయి, గ్యాస్ ధర కూడా తగ్గే అవకాశం తగ్గిస్తామని. ఇది ఎన్నికల ముందు 100 రూపాయలు ఇంకా ఎక్కడ తగ్గించారు కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల దృష్ట్యానే ఈ తగ్గింపు అన్న చర్చ అయితే మొదలైంది. నిన్న నుంచి వాళ్ళు ఏ కోణంలో చెప్పినా ఏం చెప్పినా ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా జరిగింది. ఇదే నిర్ణయం ఒక 4 నెలల ముందు 5 నెలల ముందు తీసుకుంటే ఇంకొంత బాగుండేది. ప్రజల్లో కూడా ఎలక్షన్లు ఎప్పుడో ఉన్నాయి, ఇప్పుడు ప్రకటించగా దాని గురించి ఎందుకు పనిస్తున్నారు. గ్యాస్ ధర తగ్గించింది కాబట్టి పెట్రోల్ ధర తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. పెట్రోల్ కూడా తగ్గే అవకాశం కొంచెం కనిపిస్తా ఉంటుంది. ఆ ప్రకటన కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. సో ఇంధన ధరలకు సంబంధించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఒకవేళ బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోవచ్చు అంటారా? అంటే ఖచ్చితంగా జిఎస్టీ పరిధి నుంచి తీసుకొచ్చి వ్యాట్ వీటికి సంబంధించిన విషయంలో కొంత జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ తీసుకొస్తే సెస్ ఇవన్నీ పోతాయి, ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంది. కానీ జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కదా కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు సహకరించట్లేదు. అందులో నిన్న వరకు అధికారంలో ఉన్న మన తెలంగాణ ప్రభుత్వం కూడా మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది రేపు జిఎస్టీ సమావేశం కానీ జరిగితే తెలియబోతుంది.
రెండో అంశం, ఇంధన ధరలు అంతర్జాతీయ మార్కెట్లో కూడాయి ధర తగ్గుతా ఉన్నాయి. కాబట్టి ఈ పెట్రోల్ ధరలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గతంలోనే చెప్పారు కేంద్ర మంత్రులు గారు, కేంద్ర ప్రభుత్వం గారు, ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ ఇంధన ధరలు తగ్గిస్తున్నాం, తగ్గుతాయి, త్వరలోనే శుభవార్త వినబోతుందని అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు గ్యాస్ ధర మనకు కొంత శుభవార్తగా అనిపించింది కాబట్టి పెట్రోల్ డీజిల్ ధర కూడా కొంచెం శుభవార్త ఇస్తాయేమో అన్న సంకేతాలు కూడా కొంత, అంటే దీంతో వెలువరిచ్చిరా కేంద్ర ప్రభుత్వం అన్న అంశం. అంటే ఒకవేళ 13 తారీఖు నోటిఫికేషన్ వస్తుందంటున్నారు, చెప్తే ఈ రోజు రేపు ఈ డీజిల్ పెట్రోలియం సంబంధించి శుభవార్త చెప్పాలి. కృష్ణమూర్తి గారు ప్రధానంగా ఇంకొక అంశం మనం మాట్లాడితే, అసలు మాజీ మంత్రి మల్లారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొడుకు అదైతే అల్లుడికి సంబంధించినటువంటి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి వరుసగా కాలేజీపై కూల్చివేతలు జరిగినటువంటి పరిస్థితి. సో ఆయన పూర్తిగా వేం నరేందర్ రెడ్డిని కలిస్తే పూర్తిగా ఆయన పార్టీలో మారిపోతున్నారు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతున్నారు. గతంలో బీజేపీ పార్టీకి ఇలాంటి విమర్శలు వచ్చిన నేపథ్యంలో నిన్న కొన్ని కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి కామెంట్స్ వింటే కనుక పార్టీ మార్పు ప్రచారం అనేది పూర్తిగా అవాస్తవాన్ని కొట్టిపారేస్తున్నారు. ఆయన పూర్తిగా కొడుక్కి ఎంపీ టికెట్ నిరాకరించినటువంటి పరిస్థితి. అంటే పూర్తిగా టికెట్ కోసం చాలా వరకు మల్లగులాలు పడుతూ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఈయన టికెట్ వద్దడం ఏ విధంగా చూడొచ్చు, పూర్తిగా ఆ ప్రచారాన్ని కొట్టిపడండి ఈ విధంగా చూడొచ్చు అంటారు మల్లారెడ్డి వ్యాఖ్యలు? అంటే పులి కాస్త పిల్లిగా మారిందనే కొంచెం అనుమానం వస్తా ఉన్నాయి. మీసం దింపి తొడగొట్టి సవాల్ చేసినటువంటి మల్లారెడ్డి ఈ రోజు ఆ మల్లారెడ్డి ఎక్కడ పోయి మల్లారెడ్డి ఎక్కడికి వచ్చిందని అనిపిస్తుంది జనాలకు. రేవంత్ రెడ్డికి సవాల్ వేసింది బయట మీద తొడగొట్టి, తెలుసుకుందాం రాని. నేను ఒక గుంట కూడా, ఒక అంగుళం కూడా నేను కబ్జా చేయలేదు, నా కుటుంబ సభ్యులకు కబ్జా చేయలేదు, కావాలంటే వచ్చి కొలుచుకోండి అని చెప్పాడు. భూములు ఎన్నికల సందర్భంలో అనేక ఇంటర్వ్యూలలో మాట్లాడు, కానీ అనేక విమర్శలు బహిరంగ సభల్లో ఆయన విమర్శలు చేశాను. మరి ఈరోజు ఆ 8 ఎకరాలు ఏదైతే ప్రభుత్వం కూల్చిందో, 8 ఎకరాలు ఆక్రమించి కట్టారని చెప్పి ఆ భవనాలు కూల్చిందో, అది ఆక్రమించిన భూమా కాదా మల్లారెడ్డి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ కనీసం బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ అనే కేటీఆర్ తో మాట్లాడింది అని చెప్పి చెప్తాను. కనీసం కేటీఆర్ అని అడిగిందా లేదా? అది ఆక్రమణ భూమా కాదా, ఎందుకు చేసినావు ఆక్రమణ, ఎందుకు ఆక్రమించినా అడిగిందా లేదా? అయితే మల్లారెడ్డి అని చెప్పాలి, లేదంటే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ అని క్లారిటీ ఇవ్వాలి. రెండో అంశం, నాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాను, నా సీట్ నాకు ఇవ్వాలి, నా కొడుకు ఇవ్వాలి, నా అల్లునికి ఇవ్వాలి అని గత 10 సంవత్సరాలుగా పట్టుబడుతున్నటువంటి మల్లారెడ్డి అలా కడగా నా కొడుకు ఎంపీ టికెట్ వద్దు, నేను పోటీ చేయను చెప్పడం ఏంటి? ఇక్కడ ఒక అంశం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా ప్రజాకర్షణ, ప్రజాదరణ తగ్గింది. అందుకే ముందు జాగ్రత్తగానే పోటీ చేసి ఓడిపోవడం కంటే ముందు వద్దడం బెటర్ అనే ఆలోచనతో మల్లారెడ్డి వెళ్తున్నారు అనుకోవచ్చు మనం. నిన్నటి వరకు అన్నారు కదా సార్, కూల్చివేతల కన్నా గంట ముందు కూడా అన్నారు కదా, నా కొడుకు అక్కడ పోటీ చేస్తున్నా, నా కొడుకు సేవ చేస్తున్నారు, నేను నా హాస్పిటల్ నుంచి ప్రజలకు ఉచిత సేవలు అందిస్తున్నా, వైద్య సేవలు అందిస్తున్నా, క్యాంపులు పెడుతున్నా, ఎన్నో చెప్పింది కదా. మరి యూటర్న్ కి ప్రధాన కారణం ఏమంటారు? అంటే 48 గంటల్లోనే ప్రజాదరణ పోయిందా పార్టీకి? 48 గంటల ముందు ప్రజాదరణ బాగుంటుందా బీఆర్ఎస్? అప్పుడు లేదు, ఇప్పుడు లేదు కదా. అంటే మంత్రి మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి కొత్త ప్లాన్ ఏమైనా ఆలోచించబోతున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఈ కూల్చివేతలు ఆపేందుకే అలాంటి ఒక ప్రయత్నం చేస్తారు అనుకోవచ్చా? రాజీ యత్నం, ప్రభుత్వంలో రాజీ కోసం ఇదంతా ప్రయత్నం. ప్రభుత్వంతో రాజీ పడడం అంటే తను ఆక్రమించి కట్టిన అట్లా పడే కాదు, ఇంకా 8 ఎకరాలు కాదు, ఇంకా వస్తాయి. ప్రభుత్వం అనుకుంటే ఇంకా ఆక్రమణ ఉన్నాయి. అట్లా మల్లారెడ్డి ఆస్తులు కూడా ఆక్రమణ భూములలో కట్టింది. దాన్ని ఇప్పటికీ కొట్టాలు జరుగుతూ ఉన్నాయి, కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వాటిని కూడా కూర్చాలి, ఇవన్నీ రక్షించుకోవాలి. 8 ఎకరాలు అంటే సార్ ఆ ఏరియాలో దాదాపుగా 30 కోట్ల ఆస్తులు, 30-40 కోట్ల ఆస్తులు. అంటే ఈ రకంగా ప్రజలకు పేద ప్రజలకు అందాల్సిన భూముల్లో మీరు కట్టడాలు కట్టుకొని నేను పాలమ్మినా పూలమ్మినా అని చెప్పుకొని డైలాగ్ కొట్టుకొని పోతుంటే ఎట్లా?
నిన్నటి వరకు నువ్వు నేను ఒక్క అంగుళం కూడా భూమిని ఆక్రమించలేదు రా కొలుచుకో అని చెప్పి నువ్వు సవాల్ చేసినావు కదా, మరి ఆక్రమణ భూములు ఎందుకు నమోదుకుంటున్నావు? చెప్పండి ఇప్పటికైనా మళ్ళా అయితే బయటకు రావాలి. నేను ఇది ఆక్రమించిన, దీంతో పాటు ఇక్కడ కూడా తీసుకున్నాను, నా అవసరం ఇది, దీనికి సంబంధించి ప్రభుత్వం ఎంత చెప్తున్నా డబ్బు కడతా అని వాలంటీర్గా రావాలి. వస్తే ఆయన వికాస్ అయినా రాజకీయ నాయకుడు, వికాస్ అయినా ప్రజాప్రతినిధి. ఎస్ రైట్ థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు, విశ్లేషణలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.